నేను ఎవరిని అడుగుతున్నాను ఈ పురుషుల దినోత్సవం ఎప్పుడు Men's Day, పురుషుల దినోత్సవం ఎప్పుడు Don't know. I couldn't find it. నేను కనుగొనలేకపోయానండి. It means two things, okay? దాని అర్థము రెండు విషయాలు. Women are very special, amen? స్త్రీలు చాలా I ప్రత్యేకమైన mean it. Women are very special. నేను అది నాకు తెలిసే చెప్తున్నానండి. స్త్రీలు చాలా ప్రత్యేకమైన వారు. Special because God made you stronger. ప్రత్యేకమైన వారు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని శక్తిమంతులుగా Made చేశాడు. you much more tougher than a lot of men in the world today. ఈ రోజు లోకంలో ఉన్న చాలా మంది పురుషుల కంటే చాలా కఠినంగా దేవుడు చేశాడు. Hallelujah. హల్లెలూయా. Someone was telling me ఎవరో ఇది చెప్తున్నారు నాకు. a woman gives birth. స్త్రీలు జన్మనిస్తారు. Within 2-3 days they're already back in the house. 2-3 రోజుల్లోనే వారి ఇంట్లో ఉంటారు తిరిగి. And they're already starting to do work in the house. వారు ఇంట్లో తిరిగి పనులు చేసుకుంటూ ఉంటారు. Men, కానీ పురుషులు if they get one small cold and fever itself, ఒక చిన్న జలుబు దగ్గు జ్వరం వస్తేనే not only they will know it, వారికి తెలవడం not మాత్రమే only కాదు, that house will know it, ఆ ఇల్లు మాత్రం తెలుసుకోవడం కాదు, everybody will know it. అందరికి తెలుస్తుందండి అది. Hallelujah. Hallelujah. So women are much more tougher than men. Amen. స్త్రీలు చాలా పురుషుల కంటే ఎక్కువ కఠినంగా ఉంటారు. Hallelujah. They're very strong. వారు చాలా బలంగా ఉంటారు. It's not easy to give birth. జన్మనివ్వడం చాలా సులువు కాదు. It's not easy to raise children. పిల్లల్ని పెంచడం సులువు కాదు. It's not easy to balance your husband with your children. మీ పిల్లల్ని భార్యని భర్తని చూసుకోవడం అది చాలా సమతుల్యంగా చూసుకోవడం Very అది difficult, right? చాలా కష్టం అండి. The other day I was reading ఒకనొక రోజు నేను చదువుతున్నాను. in a city in India. భారతదేశంలో ఒక పట్టణము. A husband got angry with his wife. భర్త తన భార్యతో కోపగించుకున్నాడు. Why? ఎందుకు? Because the wife served him 3 days old sambar. ఎందుకంటే ఆ భార్య 3 రోజుల క్రితం సాంబార్ అతనికి పెట్టింది. Hallelujah. Whatever was prepared 3 days before, she's serving him today. 3 రోజుల క్రితం సిద్ధపరిచిన సాంబార్ ఈ రోజు పెడుతుంది. You know how hard it is to cook? ఎంత కష్టమో తెలుసండి వండడం. I know because I do little cooking, okay? నాకు తెలుసు ఎందుకంటే నేను కొంచెంగా వంట You చేస్తాను. know, women always will say, స్త్రీలు ఎప్పుడు చెప్తారు it takes us 1.5 hour to cook in the kitchen, వంట గదిలో వండడానికి 1-1.5 గంటల సమయం but పడుతుంది. it will take hardly 10 seconds for the man to eat and say not good. పురుషులు దాన్ని తిని బాలేదు అని చెప్పడానికి 10 సెకండ్లే పడుతుంది. You know how men are, right? మీకు తెలుసు కదండి పురుషులు ఎలా ఉంటారు. 99 things may be good, 99 విషయాలు మంచిగా but ఉండొచ్చు. if salt is not there in that food, కానీ ఆహారంలో సాల్ట్ లేకపోతే ఉప్పు they'll లేకపోతే say not good, no salt. ఉప్పు లేదు బాలేదు అంటారు. Right? So a very hard life of a woman. స్త్రీ Correct? చాలా But కష్టతరమైన if you're here in జీవితం. the house of God this morning, ఈ ఉదయకాలం మందు మీరు దేవుని మందిరంలో if ఉన్నట్లయితే you're happy, మీరు సంతోషంగా means ఉన్నట్లయితే God has blessed you with double strength. Amen? దాని అర్థము దేవుడు రెండింతల ఆశీర్వాద బలంతో మిమ్మల్ని నింపారని. Can we say aloud hallelujah? దగ్గరగా హల్లెలూయా I have చెప్పండి. very little time, so I want to jump right into the word of God. నాకు చాలా కొద్ది సమయం ఉంది. నేను నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్ళాలని We're talking కోరుకుంటున్నాను. today about the character of a godly woman. Amen? దైవికమైన స్త్రీ యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాం. It's good that we are celebrating Women's Day, మనము ఈ స్త్రీల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, మంచిదే. right? But we are not like other women. Amen? కానీ మనం ఇతర స్త్రీల వలే కాదు, We are Christian women. మనం క్రైస్తవ స్త్రీలు. When I'm saying we, I mean you. Okay? మనము అంటే మీరండి. When you are looking at me, one brother, you avatar today, huh? Proverbs chapter 31. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. And we'll look at a few verses this morning. ఈ ఉదయకాలం మందు కొన్ని వచనాలు చూద్దామండి. If you want to know more about the character of a godly woman, దైవికమైన స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మీరు తెలుసుకోవాలని కోరుకుంటే you have to read this chapter. Amen? ఈ యొక్క అధ్యాయాన్ని మీరు చదవాల్సిందే. Right at the start it says, ప్రారంభంలోనే ఇది చెప్తుంది, a wife of noble character. Amen? ఉత్తమమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ అని, భార్య అని. Many women read this and say, I'm not married, nah. చాలా మంది స్త్రీలు చదివి అనుకుంటారు నేను ఇంకా వివాహం So maybe కాలేదు this కదా, does not apply to me. ఇది నాకు సంబంధించింది కాదేమో అని. Every person in this place, ఈ స్థలమందున్న ప్రతి ఒక్కరు, every woman in this place, ఈ స్థలమందున్న ప్రతి ఒక్క you స్త్రీ, may be a small child, మీరు చిన్న బిడ్డ అయి ఉండొచ్చు, maybe a young girl, మీరు యవ్వనస్తురాలైన స్త్రీ అయి ఉండొచ్చు, married, మీరు వివాహం అయిన వారై or you ఉండొచ్చు, may be seeing your children married today. ఈ రోజు మీ బిడ్డలు వివాహం అవడం మీరు చూస్తున్న వారై ఉండొచ్చు. Every person in this church, ఈ సంఘంలోని ప్రతి వ్యక్తికి, even men
as well. పురుషునికి కూడా These values, ఈ విలువలు, these principles ఈ యొక్క సూత్రాలు can apply to your life as well. మీ జీవితానికి కూడా So అన్వయించబడతాయి. just because it says for a wife, ఒక భార్య అని చెప్పినందువలన don't think I'm not married, so this doesn't apply to me. ఇది నేను వివాహం కాలేదు కదా, నాకు ఇది నాకు సంబంధించింది కాదు We అనుకోకండి. say Lord, hallelujah. బిగ్గరగా హల్లెలూయా If you చెప్పండి. look at Proverbs chapter 31, సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూస్తే and if you read verses 10, 10వ వాక్యాన్ని చదివినట్లయితే, before we get there, దానికి వెళ్ళక ముందు if you read verses 1, మొదటి వాక్యం చదివినట్లయితే this introduces this chapter to us. Amen. ఈ యొక్క అధ్యాయాన్ని మనకు పరిచయం And చేస్తుందండి. the word of God says, దేవుని వాక్యం తెలియజేస్తుంది, this is advice that a king's mother is giving to him. Amen. ఒక రాజు యొక్క తల్లి ఒక సలహా ఇస్తుందండి అతనికి. Hallelujah. హల్లెలూయా. King's mother రాజు యొక్క తల్లి is giving advice ఒక సలహా ఇస్తుంది to the king రాజుకి on how to choose a godly woman. ఒక Amen. దైవికమైన స్త్రీని ఎలా ఎంపిక చేసుకోవాలి. Amen. ఆమేన్. Who's giving this advice? ఎవరిస్తున్నారండి ఈ Is it his సలహా? father? అతని తండ్రా? Come on. Father? తండ్రి అండి? No. లేదు. Who's giving it? ఎవరిస్తున్నారు? Someone say mother. తల్లి అని చెప్పారు. Mother. తల్లి. That is why in this place, అందుకని ఈ స్థలమందు I believe నేను నమ్ముతాను, every person in this place, ఈ స్థలమందు ఉన్న ప్రతి వ్యక్తి don't say, oh, I don't know how to give advice. Amen. నాకు సలహా ఇవ్వడం ఎలాగో నాకు తెలియదు అని Especially చెప్పారు. those of you who are married, ఎవరైతే వివాహం you are అయ్యున్నారో, seeing a young couple who is struggling, యవనస్తులైన జంట వారు కష్టపడుతున్నట్లయితే tell them, వారితో what చెప్పండి, did you do? నువ్వేం చేస్తావు? How did you survive the crisis or the problem in your marriage? నీ Amen. యొక్క వివాహంలో వస్తున్న సంక్షోభాలు లేక సమస్యలను ఎలా నువ్వు వాటిలో జయించగలిగావు, జీవించగలిగావు? Are you hearing me today? వింటున్నారండి నా If మాటలు? you as a godly couple don't give them advice, దైవికమైన జంటగా నీవు వారికి సలహా ఇవ్వకపోతే they will go to other people. వారు ఇతర ప్రజల యొద్దకు Their వెళ్తారు. family members will say, leave her off. వారి కుటుంబ సభ్యులు చెప్తారు, ఆమెను వదిలేయి, You leave him off. అతన్ని నువ్వు వదిలేయి, Don't be with him. అతనితో ఉండకు, Don't be with her. ఆమెతో ఉండకు. You see, family members will always talk about leaving. కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా విడిచిపెట్టడం గురించే మాట్లాడతారు. Hallelujah. హల్లెలూయా. But a godly couple కానీ దైవికమైన జంట in this church ఈ సంఘంలో will always advise you to overcome your problems through prayer. Amen. ప్రార్థన ద్వారా నీ సమస్యను జయించాలని నీకు సలహా ఇస్తారండి. Say, Lord, hallelujah. బిగ్గరగా హల్లెలూయా So very చెప్పండి. important in this ఈ place. స్థలం ఉంది చాలా If you are ప్రాముఖ్యమైనది. a godly couple, నువ్వు దైవికమైన జంటవైతే, godly woman, దైవికమైన స్త్రీవైతే, maybe you are married to an unbeliever today. ఈ రోజు ఒక నువ్వు అవిశ్వాసికి వివాహం And you are చేయబడ్డావేమో, praying for that person. ఆ వ్యక్తి కొరకు నువ్వు Maybe ప్రార్థిస్తున్నావేమో. a young couple comes to this church. యవనస్తులైన జంట ఈ They are సంఘానికి also facing వచ్చినప్పుడు the same issue. వారు కూడా ఆ విధమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే Advise them. వారికి సలహా Give ఇవ్వండి. them advice. వారికి సలహా ఇవ్వండి. Share wisdom. జ్ఞానాన్ని వారితో Tell them what to పంచుకోండి. do. ఏం చేయాలో వారికి చెప్పండి. They are young. Amen. ఎందుకంటే వారు చాలా చిన్నవారుగా I ఉన్నారు. love this mother. ఈ తల్లి నాకు She ఇష్టం. tells her son, be careful. ఆ కుమారునితో చెప్తుంది, కుమారుడు You జాగ్రత్త, may be a king. నువ్వు రాజు అయి But ఉండొచ్చు, if you marry the wrong person, కానీ నువ్వు ఒక తప్పు వ్యక్తిని వివాహం you చేసుకున్నట్లయితే may become a pauper, loser. నువ్వు ఓడిపోయిన వాడిగా అవుతావు. Hearing me today? వింటున్నారన్న మాటలు ఈరోజు? Even a king needs advice. ఒక రాజు కూడా సలహా కావాలండి. How about you and me today? ఈ రోజు నీవు నేను ఎంతండి? Even a king needs advice. ఒక రాజు కూడా సలహా కావాలి. So today, ఈ రోజు as a godly woman in this ఈ place, స్థలమందున్న దైవికమైన as a స్త్రీగా, godly man in this ఈ place, స్థలమందున్న దైవికమైన పురుషునిగా, what are 3 qualities that woman and man should have? 3 దైవికమైన లక్షణాలు ఏంటి ఒక స్త్రీ పురుషుడు కలిగి ఉండవలసింది? Hallelujah. హల్లెలూయా. What are 3 qualities that a woman and a man should have? Amen. 3 లక్షణాలు ఒక స్త్రీ పురుషుడు కలిగి ఉండవలసినవి. Let's open our Bibles quickly. త్వరగా మన బైబిల్ తెరుద్దామండి. If you go to Proverbs chapter 31, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే, and if you read verses 11, 11వ వాక్యాన్ని చదివినట్లయితే, Proverbs chapter 31, సామెతల గ్రంథం 31వ put అధ్యాయం it on the screen, verses 11. 11వ వాక్యము. What does the Bible say? బైబిల్ ఏం తెలియజేస్తుంది? First, well, let's read verses 10. 10వ వాక్యం చదువుదాం మొదట. So it says wife, but you can read it as woman. Okay? A woman of noble character who can find, she is worth far more than rubies. గుణవతి అయిన భార్య, భార్య అన్న చోట స్త్రీ అని పెట్టుకోండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. Hallelujah. హల్లెలూయా. Worth far more than rubies. అది ముత్యము కంటే అమూల్యమైనది. Notice the Bible is not saying
బైబిల్ చెప్పట్లేదు. A woman who is rich, where can we find? ఒక ఐశ్వర్యవంతురాలైన స్త్రీని ఎక్కడ కనుగొనగలము అని Today when we చెప్పట్లేదు. look for alliances, ఈ రోజు సంబంధాల కోసం మనం we always చూసేటప్పుడు look at net worth, money. మనం డబ్బులుగానే చూస్తామండి. Hallelujah. Hallelujah. Many people make a big mistake of looking at money. డబ్బులు చూసి చాలా మంది చాలా పెద్ద తప్పులు చేస్తా A ఉంటారు. man or woman may have lot of money. స్త్రీ పురుషునికి ఎక్కువ డబ్బు ఉండొచ్చు, Their family may have lot of money. వారి కుటుంబానికి ఎక్కువ డబ్బులు But if ఉండొచ్చు. they don't have godly character, కానీ దైవికమైన వ్యక్తిత్వం వారికి లేకపోతే they may get married to you today. ఈ రోజు వారు నీకు వివాహం You may చేసుకోవచ్చు. benefit because of that money for few months. కొద్ది నెలలుగా ఆ డబ్బు వల్ల నీకు లాభం చేకూర్చొచ్చు. She or he will get tired of you. ఆమె లేక అతను నిన్ను బట్టి Why? అలసిపోతాడు. ఎందుకు? I have money, you don't have money, right? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు లేవు Do కదా. you agree? అంగీకరిస్తారండి Then దానికి? she or he will try to control. ఆమె లేక అతను మిమ్మల్ని ఆధిపత్యం చెలాయించడం You are poor ప్రారంభిస్తాడు. person. నువ్వు బీద You have వ్యక్తివి, to listen to what I say. నేనేం చెప్తున్నానో అది That will cause వినాలి. problem in the marriage. అది వివాహంలో సమస్యను And that తీసుకొస్తుంది. marriage will end in divorce. ఆ వివాహము విడాకులతో ముగిసిపోతుంది. today. వింటున్నారన్న మాట? Anybody in this place, ఈ స్థలమందున్న ఏ you may be ఒక్కరైనా a woman who's married, వివాహమైన స్త్రీ అయి man ఉండొచ్చు, who's married, వివాహమైన పురుషుడు or అయి you're ఉండొచ్చు, preparing to get married. లేక వివాహం అవడానికి On this సిద్ధపడుతుండొచ్చు. Women's Day, ఈ స్త్రీల దినోత్సవం I want you to సందర్భంగా remember this. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని Pray కోరుకుంటున్నాను. that your husband or wife will develop godly character. మీ యొక్క భార్య లేక భర్త దైవికమైన వ్యక్తిత్వాన్ని Because అలవర్చుకునేటట్లుగా godly ప్రార్థించండి. character is much more precious than money. దైవికమైన వ్యక్తిత్వం చాలా ప్రశస్తమైనది డబ్బు కంటే. Hallelujah. Hallelujah. I've heard so many stories. చాలా కథలు నేను విన్నాను. Love marriage, ప్రేమ వివాహం, husband may be rich or wife may be rich. భార్య లేక భర్త ఐశ్వర్యవంతులుగా The other ఉంటారు, person may be poor. వేరే వ్యక్తి వారు బీదవారుగా They ఉంటారు, get married. వారు వివాహం Because చేసుకుంటారు. there is a mismatch in the wealth that both of them have. వారు కలిగి ఉన్న ఐశ్వర్యం లేక ధనం విషయంలో సమతుల్యత లేకపోవడం వల్ల Automatically problems will come. వాటంతటవే సమస్యలు వస్తాయి, Issues will come. ఇబ్బందులు వస్తాయి. Both will try to see if someone else is there outside party. బయట ఎవరో ఉన్నారా అని వారు చూసుకుంటుంటారు. Hearing me today. వింటున్నారు? Why? ఎందుకు? Because the marriage was only about money, ఎందుకంటే ఆ వివాహము కేవలం డబ్బుతో not కూడింది about కనుక, character. వ్యక్తిత్వంతో కూడింది కాదు Today the కనుక. Bible is saying character is more precious than rubies. ఈ రోజు బైబిల్ తెలియజేస్తుంది వ్యక్తిత్వం అనేది చాలా ప్రశస్తమైనది ముత్యము కంటే అని. I was researching. నేను పరిశోధన చేస్తూ It ఉన్నాను. seems rubies are even more costlier than diamonds. Amen. ఈ ముత్యములు వజ్రాల కంటే చాలా విలువైనవి అని. Hearing me today? వింటున్నారండి? Rubies are more costlier than diamonds. ఈ ముత్యాలు చాలా విలువైనవి వజ్రాల కంటే That అండి. means what God is trying to say here is, ఇక్కడ దాని అర్థం ఏంటంటే దేవుడు ఏం చెప్పాలని if you ప్రయత్నిస్తున్నాడంటే, find a godly person, దైవికమైన వ్యక్తిని through కనుగొన్నట్లయితే their character, వారి వ్యక్తిత్వం ద్వారా they will bring riches to your life. నీ జీవితానికి వారి ఐశ్వర్యాన్ని తీసుకొస్తారు. Hearing me today? వింటున్నారండి నా Don't మాటలు? always think about property. ఎప్పుడు ఐశ్వర్యం గురించి ఆలోచించండి. Money will ఆస్తి come and గురించి. go. డబ్బు వస్తుంది పోతుంది, Property will come and go. ఆస్తి వస్తుంది But a పోతుంది. man or a woman who loves the Lord, ప్రభువుని ప్రేమించే ఒక స్త్రీ పురుషుడు they will bring riches to your life. నీ జీవితానికి వారు They ఐశ్వర్యాన్ని will be with తీసుకొస్తారు. you when nobody is there with you. నీతో ఎవ్వరూ లేనప్పుడు వారు నీతో They ఉంటారు. will stand with you when you're weak. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు వారు నీతో They will ఉంటారు. stand with you when you're strong. నువ్వు బలంగా ఉన్నప్పుడు వారు నీతో ఉంటారు. We say aloud, దగ్గర hallelujah. హల్లెలూయా So చెప్తారు. point number 1, మొదటి విషయం, a godly woman is trustworthy in her character. ఒక దైవికమైన స్త్రీ ఆమె వ్యక్తిత్వం విషయంలో నమ్మదగినదిగా Verses ఉంటుంది. 11. 11వ The word వాక్యం, of God says, దేవుని వాక్యం her తెలియజేస్తుంది. husband has full confidence in her. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. What sort of confidence? ఏ విధమైన నమ్మిక? The husband knows, ఆ భర్తకు తెలుసు, I can send my wife anywhere. నా భార్య నేను ఎక్కడికైనా She పంపచ్చు. will be the same way how she is at home. ఆమె ఇంటి దగ్గర ఎలా ఉంటుందో అదే రీతిగా ఉంటుంది You know, అని. today you see so much of Instagram. ఈరోజు చాలా ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ You ఉన్నాము. know, they show the wife leaving home very quietly చాలా మౌనంగా ఉన్నట్లు నమ్రతగా ఉన్నట్లు ఇంటి and దగ్గర then నుంచి going out and విడిచిపెడతారు. partying. Amen. బయటకు వెళ్లి పార్టీలు Today చేసుకుంటూ we see so ఉంటారు. many marriages collapsing
collapsing. ఈరోజు చాలా వివాహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. Hallelujah. Hallelujah. People are going out. ప్రజలు బయటకు They వెళ్తున్నారు. are not happy with their husband or wife. వారు భార్య లేక భర్తతో సంతోషంగా లేరు. Finding other people. ఇతర ప్రజలను కనుగొంటూ ఉన్నారు. Breaking their marriage. వారి వివాహాలను విచ్ఛిన్నం Today as a చేసుకుంటున్నారు. godly woman ఈ రోజు దైవికమైన స్త్రీగా and as a godly man, మరియు దైవికమైన పురుషునిగా you have to have confidence in your wife. నీ భార్య మీద నీకు నమ్మకం ఉండాలి. Your wife has to have confidence in you. నీ భర్తకు నీ మీద కాన్ఫిడెన్స్ If you are a ఉండాలి. young boy or girl in this place, ఈ స్థలమందు యవనస్తుడైన స్త్రీ పురుషులు your parents have to have confidence in you. నీ తల్లిదండ్రులకు నీ మీద నమ్మకం I am ఉండాలండి. sending my son or daughter outside. నా కుమారుని లేక కుమార్తె నేను బయటకు I పంపిస్తున్నాను. know that they have godly character. నాకు తెలుసు వారి యందు దేవుని దైవికమైన వ్యక్తిత్వం We ఉంది. say, Lord, hallelujah. దగ్గరగా హల్లెలూయా చెప్తాం. Godly woman దైవికమైన స్త్రీ has the full trust of her husband. ఆమె భర్త ఆమె యందు నమ్మిక సంపూర్ణంగా నమ్మిక ఉంచుతాడు. Church, answer me today. సంగమా నాకు సమాధానం ఇవ్వండి. Can I build trust with my wife or husband after one day only? ఒక రోజు తర్వాతే నా భార్య లేక భర్త యందు నమ్మిక ఉంచగలనా? No. Aitada? అవుతుందండి అలా? No, na? లేదు కదండి. So how can I build trust? నేను ఎలా నమ్మికను How can my పెంచుకోగలను? husband or wife trust me? నా భర్త లేక భార్య ఎలా నన్ను నమ్మగలడు? It is a daily practice. ప్రతిరోజు సాధన అండి. Hallelujah. హల్లెలూయా. I have to make it a point. నేను దీన్ని ఒక విషయంగా As a చేసుకోవాలి. godly person in this place, ఈ స్థలమందు దైవికమైన వ్యక్తిగా to live my life the same way. నేను ఇదే రీతిగా నా జీవితాన్ని How I am in the జీవించినట్లయితే church, నేను సంఘంలో ఎలా I should ఉంటాను, be at home. నేను ఇంట్లో కూడా అలాగే ఉండాలి. Don't come to church with a good face. మంచి ముఖంతో చర్చికి At రావడం, home be fighting with your husband or wife. నీ భర్త భార్యతో ఇంట్లో గొడవ That పడడం is not right. అది మంచిది In the కాదండి. church, if you are a sheep, నువ్వు సంఘంలో ఒక గొర్రెలాగా you are ఉన్నట్లయితే, a lamb in the church. సంఘంలో పొట్టేల్లాగా ఉన్నట్లయితే, Be a lamb at home also. ఇంట్లో కూడా పొట్టేల్లాగానే Don't ఉండాలి. change into a dog at home. ఇంట్లో కుక్కలాగా మారకండి. Hallelujah. Hallelujah. Be the same way. అదే విధంగా How ఉండండి. will trust be built? ఈ నమ్మకం ఎలా When you are the పెంపొందించబడుతుంది? same way everywhere. నువ్వు ఎక్కడున్నా కూడా అదే రీతిగా ఉన్నప్పుడు Then your spouse will trust you. Hallelujah. అప్పుడు నీ సహచరి నిన్ను It's నమ్ముతాడు. not just trust about relationship. Amen. సంబంధం గురించి నమ్మకం మాత్రమే It is కాదండి. trust about your abilities. నీ యొక్క సామర్థ్యం గురించి నమ్మిక, Trust about your welfare. నువ్వు ఆ సరిగా చేయడం గురించి నమ్మిక. You know, today I've seen many stories. ఈరోజు చాలా కథలు నేను చూస్తాను. Husband goes abroad. ఆ భర్త విదేశాలకు వెళ్తాడు. With a lot of trust, he sends money to his wife every month. ప్రతి నెల ఎంతో నమ్మకంతో డబ్బులు పంపిస్తాడు He తన thinks my భార్యకి. wife will be saving money for us. అతను అనుకుంటాడు నా భార్య నా కోసం డబ్బులు She దాస్తుంది will be అని. saving money for the family. కుటుంబం కోసం డబ్బులు But దాస్తున్నాడు when he అని. comes back home, కానీ అతను తిరిగి వచ్చినప్పుడు wife has spent money on a lover, ఆ భార్య తన ప్రేమికుడి మీద డబ్బులు గడపడం, not taken care of the children. బిడ్డల్ని చూసుకోకపోవడం, Children are struggling. బిడ్డలు కష్టపడుతూ Wife ఉండటం, is in someone else's place. ఆ భార్య మరెవరి స్థలంలోనో What ఉండటం. happened there? అక్కడ ఏం జరుగుతుంది? For so long I trusted the person. చాలా కాలంగా ఆ వ్యక్తిని నేను నమ్మాను. It can be the other side also, right? మరొక వైపు కూడా ఉండొచ్చండి. Wife trusting the husband, భార్య భర్తను నమ్మడం, husband going abroad, ఆ భర్త విదేశాలకు వెళ్ళడం, seeing nice American there. మంచి అమెరికా వ్యక్తిని I'll get చూసుకోవడం, H1B permit if I marry American. ఈ అమెరికా వ్యక్తిని నేను వివాహం చేసుకుంటే H1B So I leave my wife. నా భార్యని నేను My wife only విడిచిపెట్టి has B permit, India permit. నా భార్యకు కేవలం భారతదేశంలోనే అనుమతి ఉంది. Yeah, yes or no? అవునా It can కాదు? be both ways. రెండు విధాలుగా ఉండొచ్చు. What I'm trying to say today, ఈ రోజు నేను ఏం చెప్పాలని trust ప్రయత్నిస్తున్నానంటే, has to be built for a long time, నమ్మిక చాలా కాలంగా కట్టబడాలి. but with one action, కానీ ఒక్క క్రియతో that trust can be lost. ఆ నమ్మిక పోతుంది. Are you hearing me today? వింటున్నారండి నా Women మాట? and men in this place, hear me carefully. ఈ స్థలమందున్న స్త్రీ పురుషులు చాలా జాగ్రత్తగా Trust వినండి. has to be built for a long time. చాలా కాలం పడుతుంది ఈ నమ్మిక I don't know how కట్టబడాలి. long it takes for husbands to blindly keep their purse on the table and say, I trust my wife. నాకు తెలీదు ఎంతకాలం పడుతుందో. చాలా గుడ్డిగా పరిస్థితి టేబుల్ మీద పెట్టి నా భార్యను నమ్ముతాను అని. Or the wife
placing her jewels on the table and saying, I trust my husband. లేకపోతే భార్య తన ఆభరణాలు దాని మీద పెట్టి నేను నా భర్తను I don't know how నమ్ముతానని long it will take. ఎంతకాలం అది May పడుతుందో take నాకు 1 తెలియదు. year in your marriage, నీ వివాహంలో అది 1 10 సంవత్సరం years in your marriage. ఈ సంవత్సరంలో 10 సంవత్సరాలు But పట్టవచ్చు. once that trust is placed on you, కానీ ఒక్కసారి నీ మీద ఆ నమ్మిక వచ్చినప్పుడు be very careful. చాలా జాగ్రత్తగా ఉండండి. Protect that trust. ఆ నమ్మికను If you're a కాపాడుకోండి. young girl or boy in this place, ఈ స్థలమందు యవనస్తులైన స్త్రీ పురుషులు maybe it took your parents 10 years to trust you. నిన్ను నమ్మడానికి నీ యొక్క తల్లిదండ్రులకు 10 సంవత్సరాలు పట్టింది. Now they're sending you out directly. ఇప్పుడు నేరుగా నిన్ను బయటికి But one పంపిస్తున్నారు. wrong action, కానీ ఒక్క తప్పుడు one క్రియ, mistake, ఒక్క తప్పు, one lack of using your mind, ఒక్కసారి నీ మెదడు మనసును ఉపయోగించుకోవడం one వల్ల step outside without God, దేవుడు లేకుండా ఒక్క మెట్టు ఒక అడుగు you బయటకు can break వెళ్ళడం that trust. ఆ నమ్మికను మీరు విచ్ఛిన్నం Once trust is చేసుకోగలరు. broken, ఒక్కసారి ఆ నమ్మిక పోతే very hard to build it back. చాలా కష్టం దాన్ని తిరిగి So as a కట్టుకోవడం. godly woman and man in this place, కాబట్టి నేను చెప్తున్నాను, దైవికమైన స్త్రీ పురుషునిగా ఈ స్థలమందు ask God this morning, ఈ ఉదయ కాలమందు దేవుడిని God, అడగండి. make me trustworthy. నమ్మకమైన వ్యక్తిగా నన్ను My చేయండి husband దేవా. should trust me. నా భర్త నన్ను My నమ్మాలి, wife should trust me. నా భార్య నన్ను నమ్మాలి, Parents should trust me. తల్లిదండ్రులు నన్ను నమ్మాలి. If money is placed in my hand, నా చేతిలో డబ్బులు I పెట్టబడితే should use it for the family. నేను కుటుంబం కొరకు దాన్ని I should ఉపయోగించాలి. use it for the benefit of the family. కుటుంబం యొక్క లాభం కొరకు నేను ఉపయోగించాలి. What is a family? కుటుంబం అంటే ఏంటి? Remember, listen to me carefully. జాగ్రత్తగా నా మాటలు Once వినండి. you are married, ఒకసారి నీకు వివాహం అయిన your తర్వాత family is not your parents. నీ కుటుంబము నీ తల్లిదండ్రులు That is కాదు. called extended family. అది ఇంకా నీకు కుటుంబం బయట ఉండేవారండి. Hearing me today, వింటున్నారండి? నాకు primary family ఎవరు? Who is the main family for me? నాకు ముఖ్యమైన ప్రధానమైన కుటుంబం If ఎవరు? you are married today, ఈ రోజు నీకు వివాహం అయితే your husband నీ భర్త or your wife లేక నీ భార్య, and your children. నీ పిల్లలు. That is the main family that you have to support. నువ్వు సహకరించే ప్రధానమైన కుటుంబం అదే. After you do that, నువ్వు అది చేసిన తర్వాత as a husband and wife, భార్యగా లేక if you భర్తగా want to help your parents, నీ తల్లిదండ్రులకు నువ్వు సహకరించాలనుకుంటే both of you should agree, ఇద్దరూ కూడా అంగీకరించాలి. both of you should give equal amounts to your parents. మీ తల్లిదండ్రులకు ఇద్దరు సమానంగా ఇవ్వాలి. Are you hearing me today? వింటున్నారండి నా మాటలు? It's not as if wife slowly gives off money to her parents. నెమ్మదిగా భార్య తన తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చేయడం That is కాదు. wrong. అది తప్పు. You are cheating your husband. నీ భర్తను నువ్వు మోసం Are you చేస్తున్నావు. hearing me today? వింటున్నారండి నా If a మాటలు? husband is giving up slowly, భర్త నెమ్మదిగా you are ఇచ్చేస్తున్నాడు. cheating your family. నీ కుటుంబాన్ని నువ్వు మోసం చేస్తున్నావు. Both of you should decide ఇద్దరు కూడా and నిర్ణయించుకోవాలి. help your parents. నీ తల్లిదండ్రులకు Listen to me సహకరించడానికి carefully. జాగ్రత్తగా నా It is మాటలు a వినండి. blessing to help your parents. నీ If కుటుంబానికి నీ తల్లిదండ్రులకు సహకరించడం you are ఆశీర్వాదం. married in this place, ఈ స్థలమందు వివాహం What does the Bible say? చేస్తున్నారు. బైబిల్ ఏం you తెలియజేస్తుంది? should honor your father and mother, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. that you will live long. నువ్వు దీర్ఘాయుష్యుడు మంతుడు But you should honor as a couple, ఒక జంటగా నువ్వు గనపరచాలి. not honor as an individual. ఒంటరిగా నువ్వు సన్మానించడం గనపరచడం Hearing me కాదు. today, women? వింటున్నారండి స్త్రీలారా? Hearing me today, men? పురుషులారా వింటున్నారా? Don't cheat your marriage. నీ యొక్క వివాహాన్ని ఏమాత్రం కూడా Both మోసగించుకోవద్దు. of you should know what you are doing. మీరు ఏం చేస్తున్నారో మీరిద్దరు I've తెలుసుకోవాలి. heard many husbands and wives saying, my money, చాలా మంది స్త్రీ పురుషులు ఇలా చెప్పడం నేను విన్నాను. నా డబ్బులు, my money. నా డబ్బులు. Today we see a lot of couples working, right? చాలా మంది జంట పని చేయడం Wife చూస్తున్నాం will కదా. earn money, భార్య డబ్బులు put it in సంపాదిస్తుంది, her account. ఆమె అకౌంట్ లో పెట్టుకుంటుంది. Husband will earn money, భర్త కూడా డబ్బులు put it in సంపాదిస్తాడు, his account. అతని అకౌంట్ లో పెట్టుకుంటాడు. When we tell them, వారికి చెప్పినప్పుడు you are a married couple, నువ్వు వివాహమైన జంట start one joint account. ఇద్దరి మీద ఒక జాయింట్ Put అకౌంట్ both your ప్రారంభించండి. numbers in that account. ఇద్దరు నంబర్లు పెట్టండి ఆ When అకౌంట్ లో. husband is withdrawing money, wife should know. భర్త డబ్బులు తీస్తున్నప్పుడు భార్యకు When తెలియాలి. wife is withdrawing money, husband should know. భార్య డబ్బులు తీస్తున్నప్పుడు భర్తకు తెలియాలి. They say, no, we don't want that. లేదు లేదు, అది మాకు We want to వద్దు. keep our money to ourselves. మాతోనే మేము Listen ఉంచుకోవాలనుకుంటున్నాం. to me carefully. చాలా జాగ్రత్తగా నా మాటలు Marriages వినండి. cannot survive. వివాహాలు సజీవంగా If ఉండలేవు. husband is saying my money, భర్త నా డబ్బులు అని wife is చెప్పి saying my money. భార్య నా డబ్బులు అని What చెప్పి. is marriage? వివాహం అంటే ఏంటి? My changes into our.
నాది అనేది మనదిగా You మారుతుంది. agree? అంగీకరిస్తారా? Yes or no? అవునా కదా? I has to become R. నాది అనేది మనదిగా మారాలి. Hallelujah. హల్లెలూయా. So today I'll move forward, but as a child of God, ఈ రోజు నేను ముందుకు కొనసాగుతాను. దేవుని బిడ్డగా, as a child of God, దేవుని బిడ్డగా both husband and wife, amen. భార్య భర్త ఇద్దరు, Young boy, young girl, యవనస్తుడైన స్త్రీ పురుషుడు, whatever you are today, ఈ రోజు మీరు ఎవరైనప్పటికీ have asked God this morning for grace, amen. కృపను అడగండి దేవుని. God, people should trust me. ప్రజలు నన్ను నమ్మాలి. They should ప్రభు. trust me. వారు నన్ను నమ్మాలి. Money, డబ్బుల విషయంలో, freedom, స్వేచ్ఛ విషయంలో, the ability to make my own decisions. నా సొంత నిర్ణయాలు తీసుకునే People సామర్థ్యం should trust విషయంలో me. ప్రజలు నన్ను నమ్మాలి. How can I get trust today? ఈ రోజు నేను ఎలా నమ్మికను పొందుకోగలను? Point number 1. మొదటి విషయం, I said a godly woman. Amen. దైవికమైన స్త్రీ. Without God, దేవుడు లేకుండా you will not be trusted. నువ్వు నమ్మబడవు. Are అసలు you hearing me today? వింటున్నారండి? If God is not in your life, దేవుడు నీ జీవితంలో లేకపోతే automatically దానంతట అదే you will do something wrong. ఏదో ఒక తప్పు If చేసేస్తావు. God is in your life today, కానీ ఈ రోజు నీ జీవితంలో దేవుడు ఉన్నట్లయితే you will not do anything wrong. నువ్వు ఏ తప్పు చేయవు. Anybody comes to you, ఎవరు వచ్చినా నీ you దగ్గరకు will remember I am married. నేను వివాహం అయ్యాను అని నువ్వు జ్ఞాపకం Hallelujah. చేసుకుంటావు. They హల్లెలూయా. may look really good, వారు చాలా మంచిగా really కనిపించారు, handsome. చాలా అందంగా ఉండొచ్చు. They may be a 10 and your husband may be a 5. వారు 10 ర్యాంక్ ఇచ్చుండొచ్చు, మీ భర్త 5 ర్యాంక్ ఇచ్చుండొచ్చు. Right? They may be much more better. వారు చాలా But బాగుండొచ్చు. you will always remember, కానీ నువ్వు ఎప్పుడు for a జ్ఞాపకం godly man and woman, ఒక దైవికమైన స్త్రీ పురుషునికి their husband or wife is given by God. వారి యొక్క భర్త లేక భార్య దేవుని చేత Can you ఇవ్వబడ్డారు. lift your hand this ఈ morning? ఉదయకాలం చేయి పైకెత్తగలవా? Your husband and wife నీ భార్య భర్త given by God. దేవుని చేత నీకు For ఇవ్వబడ్డారు. you, they should be the best. వారు నీకు శ్రేష్టమైన I'll వారు. move forward to the last point this morning. ఈ ఉదయకాలం మంది చివరి విషయంతో Point నేను number ముందుకు one. కొనసాగుతాను. మొదటి విషయం, A godly woman is a trusted woman. దైవికమైన స్త్రీ, నమ్మదగిన స్త్రీ. Trusted woman. నమ్మదగిన స్త్రీ, నమ్మకమైన If దాన్ని. you cannot be trusted, నువ్వు నమ్మకంగా you లేకపోతే will not be utilized. నువ్వు ఉపయోగించబడవు. Then don't cry and say, my husband doesn't trust me, brother. వచ్చి అడవకని నా భర్త నన్ను నమ్మట్లేదు. How he will trust you? ఎలా నిన్ను నమ్ముతాడు? Smallest fight, you are leaving and running to your parents' house. చిన్న గొడవ అయితేనే వదిలేసి నీ తల్లిదండ్రులు You're married. నువ్వు వివాహమైంది How నీకు. she will trust you? ఎవరు ఆమెని నమ్ముతుంది ఎందుకు? As soon as your wife fights with you, you're running to your mother. నీ భార్య నీతో పోట్లాడగానే నీ తల్లి దగ్గరికి You're పరిగెత్తుకుంటూ, married. నీకు వివాహం అయింది. Hearing me today? వింటున్నారా నా You మాటలు? keep running to your parents. నీ తల్లిదండ్రుల దగ్గరకు పరిగెత్తు. What they will say? వారు ఏం చెప్తారు? Leave her off. ఆమెను వదిలి, Leave him off. అతను వదిలే. If you leave them off, వారిని what విడిచిపెట్టేసినట్లయితే will happen to your marriage? నీ వివాహానికి ఏమవుతుంది? What will happen to your life? నీ జీవితానికి ఏమవుతుంది? Hearing me today? వింటున్నారని నా మాటలు? Stop going to parents. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తాం Start ఆపేయండి. running to your prayer room. నీ ప్రార్థనా గదికి వెళ్ళడం Hearing me ప్రారంభించండి. today? వింటున్నారా నా Next time మాటలు? someone fights with you at home, ఇంట్లో ఎవరైనా నీతో గొడవ పడితే don't run to parents. తల్లిదండ్రుల దగ్గరకు పరిగెత్తండి. God. దేవుని వద్దకు You'll పరిగెత్తండి. bring healing. ఆయన నీకు You will స్వస్థతనిస్తాడు. soften your wife or husband's heart. నీ భర్త లేక భార్య హృదయాన్ని మృదు చేస్తాడు. Bring peace to your family. నీ కుటుంబానికి I'll సమాధానం close with ఇస్తాడు. this last point. ఈ చివరి విషయంతో నేను What is ముగిస్తాను. a godly woman? ఒక దైవికమైన స్త్రీ ఏంటి? This applies to women and men. ఇది Okay? స్త్రీ పురుషునికి కూడా సంబంధించి. Men are saying good only brother doesn't know men's day. Huh? మంచిది సహోదరా, పురుషుల దినోత్సవం తెలియదు. Don't you tell us మంచిది. something about men also? Amen. నేను పురుషుల గురించి కూడా I'm saying చెప్పాలనుకుంటున్నాను. today it is for both people. Okay? నేను చెప్తున్నాను ఈ రోజు ఇది ఇద్దరికి కూడా. Hallelujah. హల్లెలూయా. Close with this. దీంతో ముగిస్తాను. If you look at Proverbs chapter 31, సామెతల గ్రంథం 31వ are you అధ్యాయం. learning something this morning? ఈ ఉదయకాలం ఏమైనా నేర్చుకుంటున్నారా? Shout aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా చెప్తాం. Proverbs chapter 31. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. And if you're looking from verses 13 to verses 17, 13 నుంచి 17 వాక్యాలు మీరు చూసినట్లయితే it talks about the activities of a woman. Amen. ఒక స్త్రీ యొక్క క్రియలు లేక పనుల గురించి What should మాట్లాడుతుంది. a woman do from morning to night? ఉదయకాలం నుంచి రాత్రి వరకు ఒక స్త్రీ ఏం చేస్తుందో దాని గురించి Hallelujah. మాట్లాడుతుంది. Today the world has different definitions. ఈ Amen. రోజు ఈ లోకానికి ఒక వ్యత్యాసమైన పరిచయం ఉంటుంది. They say a woman should not be at home too long but should go outside. వారంటారు స్త్రీ ఎక్కువసేపు ఇంట్లో ఉండకూడదు, వారు బయటికి వెళ్ళాలి, They should enjoy their lives. వారి జీవితాన్ని వారు ఆనందించాలి, They should have male friends. వారికి పురుషులు స్నేహితులు ఉండాలి. You know, today if you go to other side of the city, పట్టణంలోకి
మరొక వైపు మీరు వెళ్ళినట్లయితే ఈ రోజు husband and wife will be married. భార్య భర్త వివాహం అవుతుంది Husband will have a వాళ్ళకి. very close female friend in the office. ఈ భర్తకి చాలా సన్నిహితమైన స్త్రీ సహోదరి ఉంటుంది, That స్నేహితుడు ఉంటాడు. person in the office is called their work wife, office wife. ఆ వ్యక్తిని ఆఫీస్ భార్య అని పిలుస్తారండి. Any problem, he'll run to that office wife and say, "This happened at home." ఏ సమస్య వచ్చినా కూడా ఈ ఆఫీస్ భార్య దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని Today, ఏడుస్తారు. even women have the same problem. ఈ రోజు స్త్రీలకు కూడా అదే సమస్య The ఉందండి. women want the husband to be very caring. చాలా జాగ్రత్తగా పట్టించుకుని They want చూసుకోవాలి him to భర్త. talk to them always. ఎప్పుడు వారితో మాట్లాడుతూ ఉండాలి. Yes or no? అవునా కాదండి? So husband doesn't talk. భర్త మాట్లాడకపోతే They'll come up with different angles. Okay. ఒక వ్యత్యాసమైన కోపంతో వారు వస్తారండి. So if they're కోపం working in office, భార్యలు ఆఫీస్ లో they'll have one పనిచేస్తున్నట్లయితే man in the office who's very caring. చాలా పట్టించుకునే వ్యక్తి ఆఫీస్ లో ఉంటాడు. Right? Mostly managers, bosses, colleagues, they'll be very caring. సహచరులు, మేనేజర్లు, బాస్లు వారు చాలా They పట్టించుకుంటారు. say, "Oh, see how different he is to my husband. నా భర్త కంటే ఎంత వ్యత్యాసంగా See how he's ఉన్నాడు, caring for me. నా కోసం ఎలా See how he's పట్టించుకుంటున్నాడు, listening to me." నా మాటలు ఎలా Hearing me today. వింటున్నారండి ఆ మాట. Today, the world has corrupted the definition of what a man or woman in marriage should do. Amen. ఒక వివాహంలో స్త్రీ పురుషుడు ఎలా ఉండాలి అనే దాన్ని చాలా కల్మషం చేసేసిందండి లోకం. Hallelujah. కలుషితం చేసేసింది. What should a child of God do? ఒక దేవుని బిడ్డ ఏం చేయాలి? If you look at verses 12, 12వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే close here, Proverbs chapter 31. సామెతల గ్రంథం 31వ Verses అధ్యాయం 12. 12వ వాక్యం. Bible says she brings him good and not harm ఆమె మేలు చేస్తుంది కానీ కీడేమీ చేయదు all the days of her life. ఆమె జీవిత కాలం అంతా కూడా. Hearing me today? వింటున్నారన్నమా? As a godly woman and man, ఒక దైవికమైన స్త్రీ పురుషునిగా if you are harming your spouse, నీ యొక్క సహచరుని నీవు కీడు how చేస్తున్నట్లయితే can you harm your spouse? ఎలా నీ యొక్క భార్య లేక By భర్తకు talking bad కీడు about చేయ- them to their family. వారి కుటుంబానికి చెడు మాట్లాడుతూ Have you seen husband and wives like that? భార్య భర్తలు అలా చూసారండి. Whenever they fight, ఎప్పుడైతే వారు గొడవ they పడతారో go back to their home. వారి ఇంటికి తిరిగి వెళ్తారు. They say, "My husband is very bad." నా భర్త చాలా చెడ్డోడు. You know how women are, right? స్త్రీలు ఎలా ఉంటారు Husband may have done 5 things wrong. 5 విషయాలు తప్పుగా చేసి ఉండొచ్చు Wife భర్త. will add 5 into 5, 25. భార్య ఎక్కువ 5 ఇంటూ చేసి అంటే 25 Yes or విషయాలు no? చెప్తారండి. You know, men also go back home. ఈ పురుషులు కూడా ఇంటికి వెళ్తారు. They go tell their mother, వారి తల్లికి చెప్తారు, my wife is very bad. నా భార్య చాలా చెడ్డది. And then they will add more and more. వారు ఇంకా పెంచుతారండి. If you're doing that ఈ today, రోజు మీరు అలా చేస్తున్నారు, you are not this person. మీరు ఈ వ్యక్తి కాదండి. You are harming your relationship. నీ Amen. యొక్క బంధానికి నువ్వు కీడు చేస్తున్నావు. I'll close with this. I keep saying that, but I'll close with this. నేను దీంతో ముగిస్తాను. If a husband is going to his wife's home, ఒక భర్త తన భార్య ఇంటికి but వెళ్తున్నట్లయితే her parents are not respecting him, అతని ఆమె తల్లిదండ్రులు అతన్ని గౌరవించట్లేదంటే that means దాని అర్థము there's something wrong. ఏదో తప్పు జరిగింది. Would you agree? అంగీకరిస్తారా? If a wife goes to her husband's home, ఒక భార్య తన భర్త ఇంటికి వెళ్తున్నప్పుడు if his parents don't respect her, అతని తల్లిదండ్రులు ఆమెని గౌరవించట్లేదంటే something wrong. ఏదో తప్పు జరిగింది. What would have happened? ఏం జరిగి ఉండొచ్చు? Every time these people are going by themselves home, వారంతటా వారు ఒంటరిగా ఇంటికి వెళ్తున్నప్పుడు they are complaining. వారు అక్కడ ఫిర్యాదు What they are చేస్తారు. doing? వారు ఏం చేస్తున్నారు? Complaining. ఫిర్యాదు My చేస్తారు. husband is like this. నా భర్త ఇలాంటి వాడు, My wife is like this. నా భార్య ఇలాంటిది. You know how parents are, right? తల్లిదండ్రులు ఎలా ఉంటారు? They get angry. వారు కోపం. Because they didn't hear the other side. ఎందుకంటే మరో భాగం వారు వెళ్ళలేదు They don't కదా. know what's the wife's story. భార్య కథ ఏంటో They have not come home and seen. వారి ఇంటికి వచ్చి చూడలేదు కదా. So they'll believe what the person is saying. ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు చెప్తున్నారు అదే Next వింటారు. time the husband or wife goes, తర్వాత సారి భార్య లేక భర్త they will వెళ్ళినప్పుడు disrespect. వారు అగౌరవపరుస్తారు. You'll get angry. అతను కోపం వస్తుంది. Because of that, దాని వలన come back home, ఇంటికి తిరిగి he'll వస్తారు. fight. ఈ యొక్క గొడవలు She'll జరుగుతాయి. fight. ఆమె గొడవ Again, this will repeat. మళ్ళా ఇది జరుగుతుంది. Hearing me today. వింటున్నారన్న మాట. As I close, నేను ముగించిపోయాను. as a
godly man and woman in this ఈ place, స్థలమందు దైవికమైన స్త్రీ you పురుషునిగా should write this down. ఇది మీరు రాసుకోవాలి. My responsibility నా బాధ్యత is to talk high of my husband or wife. నా భార్య లేక భర్త గురించి ఉన్నతంగా మాట్లాడడం. Hearing me today. వింటున్నారని నా Whatever మాటలు? problems we have, మాకు ఏ సమస్యలు we will ఉన్నప్పటికీ handle it within our family. మా కుటుంబంలోనే దాన్ని పరిష్కరించుకుంటాం. family? ఎవరి కుటుంబం? Husband, భర్త, wife, భార్య, children. పిల్లలు. Yes or no? అవునా కాదండి? Don't go out of the family. ఆ కుటుంబం బయటికి వెళ్ళకండి. If you are going out of the family, కుటుంబం బయటికి మీరు వెళ్తున్నట్లయితే you are harming the other person. మరొక అవతల వైపు ఉన్న వ్యక్తికి మీరు హాని చేస్తున్నారు. Are you hearing me today? వింటున్నారండి? As I close, నేను ముగించబోయానండి. as a godly man and woman in this ఈ place, స్థలమందున్న దైవికమైన స్త్రీ పురుషునిగా your job should be this. నీ పని దై ఉండాలి. Point number 1. మొదటి విషయం, I should always have the confidence of my husband or wife, నా భర్త నా భార్య మీద నేను ఎల్లప్పుడూ నమ్మిక కలిగి ఉండాలి. or my parents. లేక నా తల్లిదండ్రులు I should not do anything that breaks that trust. వారి నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసేది నేను ఏది చేయకూడదు. Trust is like glass, okay? ఈ నమ్మిక అనేది ఒక గ్లాస్ లాగా ఉంటుందండి. Very hard to create. చాలా కష్టము దాన్ని చేయడం. Throw it down once. ఒక్కసారి క్రింద పడేస్తే, Once it breaks, ఒక్కసారి విరిగిపోతే cannot join it back. మరలా తిరిగి దాన్ని కట్టలేమండి. Don't break trust today. నమ్మకను కోల్పోకండి. Point number ఈరోజు. 2. రెండవది, As a godly husband or wife, ఒక దైవికమైన భార్య you భర్తగా should always do good మీరు ఎల్లప్పుడూ మేలు చేయాలి. in your marriage. మీ యొక్క వివాహం As a godly child, ఒక దైవికమైన బిడ్డగా don't go complaining about your parents to someone else. మరి నీ తల్లిదండ్రులకు మరెవరికో వెళ్ళి ఫిర్యాదు I've heard చేయాలి. many boys and girls saying, my daddy is useless. చాలా మంది చెప్పడం ఇలా విన్నాను, నా తండ్రి చాలా Cannot buy ఉపయోగమైన anything for me. నా కోసం ఏం My mother కొనలేదు. does know how to cook. నా తల్లికి ఎలా వంట See what's happening there? ఏం జరుగుతుందో We చూడండి. are lowering our own family in outsiders' eyes. మన సొంత కుటుంబాన్ని బయట వాళ్ళ దృష్టిలో తక్కువ చేసుకుంటున్నాం. Cannot do that. అలా చేయకూడదు. That is not why God gave you a family. దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చింది అది కాదు. He gave you a family to uplift your family. నీ కుటుంబాన్ని ఉన్నతంగా పైకెత్తడానికి. So I'll pray for you this morning. ఈ ఉదయ కాలం ముందు మీ కొరకు You just lift ప్రార్థిస్తాను. your hand చేతులు పైకెత్తగలరా? if you need help this morning. ఈ ఉదయ కాలం ముందు మీకు సహాయం You say, అవసరం. God, we need your help. దేవా సహాయం చేయండి, We మాకు need your మీ help. సహాయం కావాలి. Today, as a godly woman,